గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్ష రేసులో నిమ్మల శేషయ్య ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పేద ప్రజల వైద్యునిగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తిగా బలహీన వర్గాల ప్రజలలో ఆయనకు మంచి పేరు ఉంది. టీడీపీతో ఉన్న అనుబంధంతో గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుల రేసులో ముందంజలో డాక్టర్ నిమ్మల శేషయ్య ఉన్నట్లుగా పార్టీ క్యాడర్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఉన్న తెనాలి శ్రవణ్ కుమార్ తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. శ్రావణ్ స్థానంలో నూతన అధ్యక్షుని ఎంపిక అతి త్వరలో జరగనుంది. వివాదహితునిగా, పేద ప్రజల వైద్యునిగా, బీసీ నేతగా టీడీపీలో మంచి గుర్తింపు ఉన్న డాక్టర్ నిమ్మల శేషయ్య నూతన అధ్యక్ష రేసులో ముందంజలో ఉన్నారు. పార్టీలోని అన్ని వర్గాలతో ఉన్న సత్సంబంధాలతో అందరి వాడిగా నిమ్మల శేషయ్య అధ్యక్ష పీఠం కోసం పావులు కదుపుతున్నారు. పేదల వైద్యునిగా గుంటూరులో 3 దశాబ్దాలకు పైగా శేషయ్యకు మంచి ఖ్యాతి ఉంది. 1982వ సంవత్సరం నుంచి ప్రజా వైద్యశాల ద్వారా గుంటూరులో వైద్య సేవలు అందిస్తున్నారు. నామమాత్ర ఫీజుతో వైద్యం చేస్తూ శేషయ్య బడుగు, బలహీనత, దళిత, మైనార్టీ, మధ్యతరగతి వర్గాల ప్రజలలో ఎంతో గుర్తింపు పొందారు. గుంటూరులో ప్రభుత్వ వైద్యునిగా కూడా పనిచేశారు. గుంటూరు నగరంతో పాటు రూరల్లోనూ జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి వైద్య సేవలకు గాను శేషయ్య కోసం నిత్యం వేలాది మంది ప్రజలు వస్తుంటారు. బీసీ నేతగా టీడీపీలో మంచి గుర్తింపు పొందారు. 2021లో టీడీపీలో చేరిన డాక్టర్ నిమ్మల శేషయ్య టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. ఉచిత వైద్య శిబిరాల ద్వారా బీసీలను సంఘటితం చేశారు. కరోనా సమయంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యకర్తలకు, క్రియాశీలకు, సభ్యులకు అత్యంత ఖరీదైన వైద్య సౌకర్యాలు సగం ధరకే అందిస్తూ అనతి కాలంలోనే టీడీపీలో మంచి నేతగా ఎదిగారు. బీసీ నేతగా టీడీపీలో రాష్ట్ర స్థాయి పేరు సాధించిన శేషయ్య గత ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం టీడీపీ టికెట్ రేసులో ఉన్నారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో పార్టీ అభ్యర్థుల విజయానికి పనిచేశారు. టీడీపీలో ఉన్న అందరి నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ అధిష్టానం దగ్గర మంచి గుర్తింపు సాధించారు. బీసీ సంఘాలతో విశేష గుర్తింపుతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు చంద్రబాబు నాయుడు, లోకేష్తో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల ప్రతి నాయకునికి ఆమోదంగమైన నేతగా శేషయ్యకి గుర్తింపు వచ్చింది. బీసీలకు టీడీపీ మొదటి నుండి పెద్దపీట వేయడం శేషయ్యకి బాగా కలిసి వచ్చే అంశం. బీసీ నేతగా అటు క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిగా శేషయ్యకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. వీటితో పాటుగా అధిష్టానంలో ఉన్న హైక్యాడర్తో ఉన్న సత్సంబంధాలు కూడా నిమ్మల శేషయ్యకు అనుకూలించే అంశాలు. టీడీపీ అధిష్టానం కసరత్తుతో కూడా నిమ్మల శేషయ్య పట్ల మొగ్గు చూపడంతో అధ్యక్ష పదవి శేషయ్యకి లభిస్తుందనే ప్రచారం పార్టీలో జోరుగా జరుగుతుంది. టీడీపీ అధ్యక్ష పదవి నిమ్మలకే దక్కవచ్చునని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలో అధ్యక్ష పదవిని బీసీని కేటాయించాలని ఆలోచన పార్టీ క్యాడర్లో ఉండటం వల్ల ఖచ్చితంగా ఆ పదవి శేషయ్యను వర్తిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.